హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ప్రేమ్ లాయర్గా వాదించడానికి కోర్టు హాల్లో ఎంటర్ అయిపోతాడు. ఈ యువ లాయరు ఎటువంటి సాక్ష్యాలను తీసుకురాకుండానే సాక్ష్యాలను తీసుకొచ్చానని మనల్ని మిస్గైడ్ చేస్తున్నారు యువర్ ఆనర్ అని లాయర్ అనడంతో, లేదు నేను సాక్ష్యం తీసుకువచ్చాను, మీకే తెలుస్తుంది కదా అని ప్రేమ్ చెప్తాడు. తర్వాత చామ్ పరుగులు పెడుతూ రాజమణిహారాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఉపేంద్ర వెనకాలే వెంట పడుతూ ఉంటాడు. అలా చామ్ పరిగెత్తి ఒక గదిలోకి వెళ్తుంది. ఇక ఆ గది చుట్టూ తిరిగేసి తాను మాత్రమే బయటికి వచ్చేసి ఉపేంద్రని ఆ గదిలో లాక్ చేసేస్తుంది. ఏ చామంతి డోర్ తెరవ్వే అని ఉపేంద్ర కేకలు పెడుతూ ఉంటాడు. నువ్వు బయటికి వస్తే మా అక్క సాక్ష్యం చెప్తుంటే నా అక్క అని చెప్పేస్తావు, సాక్ష్యం చెప్పనివ్వవు. మా నాన్నని విడిపించుకోవాలంటే నువ్వు ఈ గదిలోనే బందీగా ఉండాలి. ఈ లోపల మా నాన్న బయటికి వచ్చేస్తాడు. బయటికి వచ్చిన తర్వాత రాజాగారు రాణిగారిని చంపిన నీ సంగతి మా నాన్నే చూస్తాడు అని చామంతి అనుకుంటూ కోర్టు హాల్లోకి వచ్చేస్తుంది. ఇక సాక్ష్యం ప్రవేశపెట్టండి అని జడ్జి చెప్పటంతో రోజా వచ్చి బోన్లో నిలబడి ఉంటుంది. చెప్పండి రోజా గారు, సాక్ష్యం చెప్పండి అని ప్రేమ్ చెప్తాడు. అవును, ఈ రామచంద్రయ్య నాకు చాలా బాగా తెలుసు. నేను యువరాణిని కదా, మా సంస్థానంలోనే ఈ రామచంద్రయ్య పనిచేసేవాడు. మా తాతయ్య, నానమ్మ, మా అమ్మ నాన్న ఈ రామచంద్రయ్యని చాలా బాగా నమ్మేవారు. ఎంతలా అంటే వీళ్ళ కూతురే మా నానమ్మ తాతయ్యలకి ఏం టాబ్లెట్లు కావాలన్నా ఇస్తూ ఉండేది. ఈ రామచంద్రయ్య మంచివాడు అనుకుంటే ఈ రామచంద్రయ్య మోసం చేశాడు. బోన్లో రోజాని చూసిన మరుక్షణమే రామచంద్రయ్య, అందుకే నా చామంతి నా దగ్గర మాట తీసుకుంది. దీని సాక్ష్యం చెప్పమంటే ఇది నన్ను ఇరికించటానికే చూస్తుంది. అమ్మ చామంతి, ఎంత పని చేశావమ్మా, దీన్ని నమ్మి ఇప్పుడు చూడు నన్నే ఇరికించటానికి ఎలా మాట్లాడుతోందో అని రామచంద్రయ్య మనసులో అనుకుంటూ ఉంటాడు. రోజా గారు, మీరేం చెప్తున్నారు? నేను సాక్ష్యం చెప్పమంది, మీరు ఈయనకి వ్యతిరేకంగా చెప్తున్నారు అని ప్రేమ్ అంటే, లేదు, ఈ రామచంద్రయ్యనే మా నానమ్మ తాతయ్య ప్రాణాలు తీసేశారు. అంతేకాదు మా అమ్మ నాన్న చనిపోవడానికి కూడా కారణం ఈ రామచంద్రయ్యనే అని నాకు అనిపిస్తూ ఉంది. అసలు ఇతన్ని మా నానమ్మ తాతయ్య వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేశారు. ఎందుకంటే ఇతను ఒక తప్పు చేశాడు, అందుకే అప్పుడే ఇతన్ని గెంటేశారు. కాకపోతే అది మనసులో పెట్టుకొని ఇతను కావాలనే మా నానమ్మ తాతయ్యల ప్రాణాలు తీసేశారు. కాబట్టి ఇతనికి శిక్ష వేయండి జడ్జి గారు అని రోజా తప్పుడు సాక్ష్యం చెప్తుంది. చూడండి రోజా గారు, మీరేం చెప్తున్నారో మీకు అర్థమవుతోందా అని ప్రేమ్ అడుగుతూ ఉంటే, లేదు నేను నిజమే చెప్తున్నాను, ఇలాంటి దుర్మార్గుడు అస్సలు బయట ఉండటానికి వీల్లేదు అని రోజా చెప్తుంటే, జడ్జి గారు నాకొక్క అవకాశం ఇవ్వండి, అసలు ఇది ఎవరో నేను చెప్తాను, దీని ప్రాణాలు తీసేస్తాను అని రామచంద్రయ్య రోజాని కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటే కానిస్టేబుల్స్ బలవంతంగా రామచంద్రయ్యని అడ్డుకుంటూ ఉంటారు. చూసారా ఇతను ఎలా అరుస్తున్నాడో, ఇప్పటికైనా అర్థమైందా ఇతను మా నాన్నమ్మ తాతయ్యల్ని చంపిన వాడేనని, ఖచ్చితంగా ఇతనికి శిక్ష వేయాల్సిందే అని రోజా చెప్తుంటే చామ్, ప్రేమ్, శ్యామల చాలా చాలా టెన్షన్ పడుతూ, శ్యామల అయితే ఏడుస్తూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అబద్ధం జడ్జి గారు అని చామంతి కూడా అరుస్తూ ఉంటుంది. అసలు నేను ఎవరి ప్రాణాలు తీయలేదు, ఇది చెప్తున్నదంతా అబద్ధం. జడ్జి గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, దీని ప్రాణాలు తీసేస్తాను అని రామచంద్రయ్య ఇంకా అరుస్తూ ఉంటాడు. అయ్యో, మీరు కాస్త ఊరుకుంటారా అని ప్రేమ్ సర్దుతూ ఉంటారు. చూసారా యువర్ ఆనర్, సంస్థానానికి యువరాణి అయిన ఈ రోజానే సాక్ష్యం చెప్పింది కదా, కాబట్టి ఈ రామచంద్రయ్యకి శిక్ష వేసేయండి అని లాయర్ చెప్తాడు. నేను తీర్పుని 6వ తేదీకి వాయిదా వేస్తున్నాను అని జడ్జి చెప్తారు. ఇక రామచంద్రయ్యని పోలీసులు లాక్కు వెళ్తూ ఉంటే, ఏయ్ రోజా, నిన్ను వదలను అని రామచంద్రయ్య అరుస్తూ ఉంటారు. ఇతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, మీరే నన్ను కాపాడాలి అని రోజా చెప్తూ ఉంటుంది. ఇక చామ్ కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ్ కూడా కుప్పకూలిపోయి ఆలోచనలో పడతాడు. తర్వాత చామ్ రామచంద్రయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న నన్ను క్షమించండి నాన్న, అక్క ఏదో సాక్ష్యం చెప్తే మీరు బయటికి వస్తారనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నాన్న అని ఏడుస్తూ ఉంటే, అసలు ఆ రోజా గురించి తెలిసి కూడా నువ్వు ఎందుకు చామంతి ఇలా చేసావు చూసావా, ఇప్పుడు నన్ను జైలు పాలు చేయడానికి ఎలా చెప్పిందో, నేను అలాంటి దాన్ని కన్నందుకు నేను శిక్ష అనుభవించాల్సిందే అని రామచంద్రయ్య ఏడుస్తూ వెళ్తాడు. ఇక ప్రేమ్ కోర్టు హాల్లోనే కుప్పకూలిపోయి, అసలు రామచంద్రయ్య రోజాని చూస్తానే ముందే తెలిసిన వ్యక్తిలా ఎందుకు అంత కోపంతో రగిలిపోయాడు,
చామ్ నా దగ్గర ఏమైనా నిజం దాస్తోందా, వాళ్ళ మధ్య ఇంకేదైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత శ్యామల రోజా దగ్గరికి వచ్చి చెంప పగలగొడుతుంది, తిడుతూ ఉంటుంది. అసలు నువ్వు మనిషివేనా? నాన్నని జైలు పాలు చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? నువ్వు ఇదేనా చేసేది అని చామ్ బాగా నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు రోజా, చూడు, నా స్వార్థమే నాకు కావాలి. నేను ఆ ఇంట్లో కోడలుగా ఉండాలనుకుంటున్నాను. నువ్వేమో నన్ను బెదిరించి ఫోటో చూపించి నిజం చెప్పేస్తానని నువ్వు బెదిరిస్తే నేను నీకు బెదిరిపోతాననుకుంటున్నావా? నేను సంతోషంగా ఉండటం మాత్రమే నాకు కావాలి. ఎవరు ఎలా పోతే నాకెందుకు అని రోజా అంటుంది. అందుకని జన్మనిచ్చిన తండ్రిని జైలు పాలు చేస్తావా? నువ్వు మనిషివేనా? నీకు బుద్ధుందా? అంటూ చామ్ తిడుతూ ఉంటే, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసినట్లే ఆ రమాదేవి కూడా నన్ను బ్లాక్మెయిల్ చేసింది అని రోజా చెప్పుకు వస్తూ ఉంటుంది. ఏంటి, రమాదేవి నిన్ను బ్లాక్మెయిల్ చేసిందా అని చామ్ షాకింగ్గా అడుగుతూ ఉంటే, అంతకుముందు జరిగిన సంఘటనని వీడియో రూపంలో చామ్కి రోజా చూపిస్తూ ఉంటుంది. చూడు రోజా, నువ్వు నన్ను మాయ చేసి బుర్కా వేసుకొని రామచంద్రయ్యకి సాక్ష్యం చెప్పటానికి వెళ్తావా? రామచంద్రయ్య బయటికి వచ్చాడే అనుకో, నువ్వు ఈ ఇంట్లో కోడలుగా ఉండవు అని వాళ్ళ పెళ్లి ఫోటోని, మ్యారేజ్ రిజిస్టర్ అయిన పేపర్స్ని రమాదేవి కాలుస్తూ రోజాకి వార్నింగ్ ఇచ్చి ఉంటుంది. ఇలా నాకు వార్నింగ్ ఇచ్చింది, నన్ను కోడలుగా ఇంట్లో ఉండనివ్వదంట. మరి నేను ఆ కోడలుగా ఇంట్లో ఉండటానికే కదా ఇంత చేశాను. మరి నేనెందుకు నాన్నని బయటికి వచ్చేలా చేస్తాను? అందుకే నా స్వార్థం నేను చూసుకున్నాను అని రోజా చెప్తోంది. ఏంటి, ఆవిడ నిన్ను ఇలా బ్లాక్మెయిల్ చేసిందా? అసలు ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే నేను నీ పెళ్ళికి సహాయం చేసేదాన్నే కాదు. మేము పెళ్ళికి సహాయం చేయటం వల్లే కదా ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లో కోడలుగా ఉన్నావు. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఆ ఇంట్లో కోడలుగా ఎలా ఉంటావో నేను చూస్తాను. ఇప్పటి వరకు నువ్వు నా అక్కవని నేను నిన్ను వెనకేసుకు వస్తూ ఉన్నాను. నువ్వు ఆ ఇంట్లో ఎలా సంతోషంగా ఉంటావో చూస్తూ ఉండు. నేను నిన్ను అస్సలు ఉండనివ్వను అని చామ్ ఛాలెంజ్ చేస్తుంది. ఏం చేస్తావే నువ్వు అని రోజా అనడంతో, ఏం చేస్తానో నీకే తెలుస్తుందిలే అని చామ్ వార్నింగ్ ఇస్తుంది. తర్వాత ప్రేమ్ చామ్ దగ్గరికి వచ్చి, అసలు రోజాకి రామచంద్రయ్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు అతను అంతలా రగిలిపోయాడు? నువ్వేమైనా నా దగ్గర దాస్తున్నావా అని నిలదీస్తూ ఉండటంతో చామ్ టెన్షన్ పడుతూ ఉంటుంది. అబ్బే లేదు బాబు అని కవర్ చేసుకుంటూ ఉంటుంది. చామ్, దీనికే ఎందుకు ఏడుస్తావు? ఏడోకు చామ్, ఏదో ఒకటి చేసి బయటికి తీసుకువద్దాంలే. ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు అని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. అరుణ్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజా రామచంద్రయ్యకి సాక్ష్యం చెప్పటానికి వెళ్ళింది. అది ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని రోజా సూట్ కేస్ని రెడీగా పెట్టి ఉంటుంది. అమ్మ, నీ మాటే నా మాట. ఇలా చేస్తుందని నేను కూడా అనుకోలేదు. రోజాని నేను కూడా బయటికి గెంటేస్తాను అని అరుణ్ అంటుంటే అప్పుడే రోజా ఇంటికి వస్తుంది. ఆ రామచంద్రయ్యకి సాక్ష్యం చెప్పి బయటికి వచ్చేలా చేసావు కదా, నీకు ఈ ఇంట్లో కోడలు స్థానం లేదు, బయటికి వెళ్ళిపో అని రమాదేవి అంటే, అవును వెళ్ళిపో రోజా అని అరుణ్ కూడా చెప్తాడు. అది కాదు అత్తయ్య అని రోజా అంటుంటే, ఎవరే అత్తయ్య, వెళ్తావా లేదా అని రమాదేవి అరుస్తూ ఉంటే అప్పుడే ఉపేంద్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి ఉపేంద్ర అని రమాదేవి అడగటంతో, అమ్మ నీకు గుడ్ న్యూస్, ఆ సంస్థానానికి యువరాణి అంట, ఆవిడ వచ్చి రామచంద్రయ్యనే ఈ హత్య చేశాడని సాక్ష్యం చెప్పి వెళ్ళింది. అసలు ఆ యువరాణి ఎవరో నాకు తెలీదు. ఆవిడ ఎందుకు ఇలా అబద్ధపు సాక్ష్యం చెప్పిందో కూడా తెలీదు. రామచంద్రయ్యకి శిక్ష పడుతుంది అని చెప్పటంతో, అవునా అని రమాదేవి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటత్తయ్య, మీ కోడలు గురించి మీరు ఇంతేనా ఆలోచించింది? నేనెందుకు విరుద్ధంగా చెప్తానత్తయ్య? ఈ ఇంటి పరువు అంటే నా ఇంటి పరువు అని నాకు తెలీదా? పని వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానే కానీ అనుకూలంగా సాక్ష్యం చెప్తానని మీరెలా అనుకున్నారు? నా గురించి మీరు అర్థం చేసుకున్నది ఇంతేనా అని రోజా అంటుంటే ఇక రమాదేవి సంతోషపడుతూ ఉంటుంది.